హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆండ్రూ కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. ఈ వీక్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. సార్, అప్హోల్డ్ టాబ్లెట్ తీసుకుంటున్నా, ఇట్ ఈస్ సేఫ్ ఫర్ పర్ఫార్మెన్స్ 2 hours బిఫోర్ ఇంటర్కోర్స్. యాక్చువల్లీ ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషను రెండు కలిపి ఉన్న వాళ్ళకి అప్హోల్డ్ టాబ్లెట్ బాగా పనిచేస్తుందండి. సో ఇదేంటంటే టెంపరీ టాబ్లెట్, దీనివల్ల క్యూర్ అయితే కాదు ప్రాబ్లము. ఆ రోజు ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజుకి ఒక టాబ్లెట్ తీసుకుంటే పనిచేస్తుంది. బట్ కొన్ని రోజుల తర్వాత ఈ టాబ్లెట్ పనిచేయడం అనేది మెల్లగా ఆపేస్తుంది. అప్పుడు మనం డోస్ ఏదైనా పెంచాలి, లేదా దాన్ని ఆల్టర్నేటివ్ థెరపీ ఇచ్చి మళ్ళీ ఆ టాబ్లెట్ పనిచేసేలాగా చేసి మళ్ళీ వాడుకోవచ్చు. పెరిస్కోప్లో బార్డర్ లైన్ స్టిఫ్నెస్ ఉంటే టీఎస్ తక్కువ ఉంటుందా? ఈ టీఎస్ అంటే అర్థం కాలేదండి. టెస్టోస్టిరాన్, దానికి పెరిస్కోప్కి టెస్టోస్టిరాన్కి సంబంధం లేదండి. రెండు డిఫరెంట్ ప్రాబ్లమ్స్. స్క్రోటల్ ఆర్కియాలజీ అంటే ఏంటి అంటే టెస్టిక్యులర్ పెయిన్. ఆల్రెడీ దాని మీద టెస్టిక్యులర్ పెయిన్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి, చేశాను చూడండి. సార్ నమస్తే, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ పీనైల్ పెయిన్ అండ్ బర్నింగ్ సెన్సేషన్. బర్నింగ్ ఎఫెక్ట్ వలన చాలా ఇబ్బందిగా ఉంది. స్పెర్మ్ ఇంప్రూవ్ అవ్వడం లేదు. సఫరింగ్ విత్ ఫీవర్ అండ్ 0. మోస్ట్లీ ఇది ప్రాస్టైటిస్ లాగా కనిపిస్తుందండి, అక్యూట్ ప్రాస్టైటిస్ లాగా. ఒకవేళ సివియర్ బర్నింగ్ ఉంది అంటే వెంటనే అక్కడ డాక్టర్ని కలిసేసి ఒక యాంటీబయాటిక్ కోర్స్ తీసుకోండి. అప్పటికీ తగ్గకపోతే దెన్ సిబెన్ కల్చర్ టెస్ట్ చేయించాలి. సార్, నా సమస్యకి పరిష్కారం చెప్పలే. అది క్వశ్చన్స్ ఒక్కోసారి అది మిస్ అయిపోతున్నాయండి. ఎక్కడ క్వశ్చన్ చేశారు చూస్తాను, నేను చూసుకొని మళ్ళీ చెప్తాను. సార్, 4 టైంలో 10 to 15 minutes పెనిస్ స్ట్రాంగ్గా ఉంటుంది. వైట్ వాటర్ డ్రాప్లెట్స్ అంటే సీమెన్ రిలీజ్ అవుతున్నాయి. అది స్పెర్మ్ లాగా అనిపించట్లేదు. ఒకసారి పెనిస్ డౌన్ అయిపోతుంది. సెక్స్కి స్టిఫ్నెస్ సరిపోవట్లేదు. నేను ఒక్కసారి అంటే హార్మోన్ టెస్ట్ చేయించండి, ప్రొలాక్టిన్, టెస్టోస్టిరాన్, థైరాయిడ్ అవి చేయిస్తే ఒకసారి అది హార్మోనల్ ప్రాబ్లమా లేకపోతే వేరే ఏదైనా అంటే పెనిస్లో బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ ఉన్నాయా అని చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే సీమెన్ కల్చర్ టెస్ట్ కూడా చేయించాలి మీరు. సార్, మై పెనిస్ ఈజ్ స్లైట్లీ టిల్టెడ్ టువర్డ్స్ లెఫ్ట్. వెన్ పెనిస్ ఈజ్ ఎరెక్ట్, ఐ ఫీల్ పెయిన్ స్లైట్లీ అట్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మై పెనిస్ షాఫ్ట్. వాట్ కెన్ బి డన్? ఓన్లీ థింగ్, ఇవన్నీ కూడా సేమ్ థింగ్. దిస్ ఈజ్ అగైన్ one more symptom of prostatitis. So do a semen culture test and transrectal ultrasound, we'll find out the cause. Then based on that we have to treat it. టెడ్లాఫిల్ లైఫ్ లాంగ్ వాడాలా సార్ ఎరెక్షన్ ప్రాబ్లంకి? లైఫ్ లాంగ్ అవసరం లేదండి, మీ ప్రాబ్లం క్లియర్ అయ్యేంత వరకు వాడాలి. సార్, మా బాబుకి 1.5 years, ఒక్కొక్కసారి స్క్రోటం ముడుచుకొని టెస్టిస్ లోపలికి వెళ్ళిపోతాయి. హ్యాండ్తో టచ్ చేస్తే స్క్రోటంలో కాకుండా పెనిస్ పక్కన సైడ్ ఉంటాయి. ఈ జనరల్గా ఆ ఏజ్లో 1.5 years ఏమీ మనం భయపడాల్సిన అవసరం లేదండి. జనరల్లీ 5 years తర్వాత కూడా అట్లాగే ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు మనం ఏదైనా చేయాలి. 1.5 years మనం ఏం చేయనవసరం లేదు. సార్, ఫేసింగ్ సివియర్ టెస్టిక్యులర్ పెయిన్, pelvic and lower back pain, swelling of testis, shrinking of penis every time before having sex. Such problem does not happen during masturbation. Okay, pain recedes 2 hours after ejaculation. Same కరెక్ట్గా ఎవరు ఆన్సర్ కూడా ఇచ్చారు మీకు. ది సిపిపిఎస్ఏ ట్రస్ సిమెన్ కల్చర్ టెస్ట్ చేయించాలి. సార్, నాకు పెరిస్కోప్ టెస్ట్లో బార్డర్ లైన్ స్టిఫ్నెస్ అని వచ్చింది. మార్నింగ్ ఎరెక్షన్స్ అవ్వడం లేదు. టెడ్లాఫిల్ 2.5 mg ఎలార్జినిన్ వాడుతున్నాను. కాన్స్టిపేషన్, స్టమక్ అప్సెట్ అవుతుంది, బాడీ హీట్ అవుతుంది, మరియు నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. వాట్ కెన్ డూ?
సో ఇప్పుడు మీకు కాన్స్టిపేషన్ ఉంది అంటే కాన్స్టిపేషన్ని మనం ట్రీట్ చేయాలి. ఎందుకు కాన్స్టిపేషన్ వచ్చింది అనేది. టెడ్లాఫిల్ 2.5 mgతో పని చేయట్లేదు అంటే మనం ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఇప్పుడు ఆర్టీరియల్ స్టిఫ్నెస్కి రీజన్స్ ఏంటి, ఎందుకు వచ్చింది అంటే మీకు ఏదైనా స్మోకింగ్ ఉందా, ఆల్కహాల్ ఉందా, హై కొలెస్ట్రాల్ ఉందా, డయాబెటీసా, హైపర్ టెన్షనా, వైటమిన్ డి డెఫిషియన్సీనా, B12 డెఫిషియన్సీనా, హోమోసిస్టిన్ ఎక్కువ ఉందా, ఇవన్నీ మనం చూసుకోవాలి. అప్పుడు ఇవన్నిటికీ మళ్ళీ రిలీఫ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఓన్లీ ఈ 2 తీసుకోవడం వల్ల మీకు కంటిన్యూ అంటే స్టిఫ్నెస్ తగ్గుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం ఎప్పుడైతే రూట్ కాజ్ని ట్రీట్ చేస్తామో అప్పుడే మనకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మీకు మోస్ట్లీ అంటే ఎరెక్షన్స్ రావట్లేదు, స్టమక్ అప్సెట్, యూరిన్ సెన్సేషన్ ఉన్నాయంటే ఏదో మనం మిస్ అవుతున్నామండి అజారుద్దీన్ గారు. ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ వస్తున్నాయంటే ఎక్కడో ఏదో అది పాయింట్ మిస్ అవుతున్నాము. ఒకసారి అంతే రీఎవాల్యుయేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్లీ సిమెన్ కల్చర్ చేయించుకోండి, ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ చేయించుకోండి, అక్కడెక్కడో ప్రాబ్లం ఉంటుంది. అలాగే హోమోసిస్టిన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి.